వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు అయితే నేను సాయిరాం పూజ చేసుకున్నానండి ఇంట్లో. చాలా అంటే చాలా సింపుల్గా. యాక్చువల్లీ అది చాలా మనసుకి బాధగా అనిపించిందండి. ఏం లేదన్నా నాకు కొద్దిగా పువ్వులు ఎక్కువ ఉండి పూజ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. కాకపోతే అనుకోకుండా అలా అయిపోయింది. తండ్రికి అయితే అభిషేకం పంచామృతాలు కలిపి ఉంచి అభిషేకం చేసుకున్నాను. ఉన్నంతలో సింపుల్గా చేసుకున్నాను కానీ సాటిస్ఫై అవ్వలేదండి. మీకు తెలిసిందే కదా, నేను మా ఆయన గారి బర్త్డే అయిందనమాట. అయిన తర్వాత ఈవినింగ్ 6:30 అలా అయింది. అప్పుడు ఇక నా మొదలైపోయిందండి కడుపులో నొప్పి. అసలు చాలా విపరీతంగా అయితే వచ్చింది. అంతకు ముందే నేను ఇల్లంతా ఒత్తుకొని అన్నీ రెడీ చేసుకున్నాను పూజకి. కాబట్టి మార్నింగ్ లేసి ఈవినింగ్ అలా బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకుంటాను, బూందీ పువ్వులు తెచ్చుకుంటాను అనుకున్నాను. అనుకోకుండా అవ్వలేదండి. ఆ నొప్పి రావడంతో మా ఆయన ఇద్దరు పిల్లల్ని చూసుకుని వాళ్ళు ఆగట్లేదు అనమాట, అల్లరి పెట్టేస్తున్నారు. ఇంకా లేదని చెప్పేసి ఆయనేమో ఆ ఇద్దరు పిల్లల్ని ఆపడంతో సరిపోయింది. నేను ఒక ట్యాబ్లెట్ అనమాట వేసుకొని అలా కొద్దిసేపు చారబడ్డాను. చాలా అంటే చాలా ఓవర్ నైట్ కూడా అది ఉందండి, బాగా ఇబ్బంది పెట్టింది. ఇంకా లేదు ఉన్నాడు వెళ్ళిపోదాం హాస్పిటల్కి అన్నారు. కానీ పర్వాలేదు బావా, ఒక్కొక్కసారి ఇలా వస్తుందిలే నాకు అని అన్నాను. మొన్న సోమవారం నేను ఫాస్టింగ్ ఉన్నానండి. నాకు ఈ మధ్య ఫాస్టింగ్ ఉంటుంటే ఎందుకో సెట్ అవ్వట్లేదు. మా ఆయన గారు అదే అన్నారు, నువ్వు ఫాస్టింగ్స్ కొంచెం తగ్గించుకో, నీకు ఇబ్బంది వస్తుంది కదా అన్నారు. మొత్తానికైతే అలవాటు ఉన్నది మానలేం కదా. మొత్తానికి ఇలా జరిగిపోయిందండి. మొత్తానికి నా సాయిరాం పూజ అన్నది ఇంత సింపుల్గా చేసుకున్నాను. ఏం లేదండి, నాకు ఏం ఉన్నా లేకపోయినా నిండుగా పువ్వులు ఉండాలి, మెళ్ళ దండలు అలా చక్కగా ఉంటే చాలు. మనం ఏం పెట్టేయగలం చెప్పండి తండ్రికి. పువ్వులతో నిండుగా అలంకరించుకుంటే బాగున్నాను. అదొక్కటి లేదని చెప్పి చిన్న బాధ అనిపించింది. తండ్రికి బూందీ పెడతాను అనుకున్నాను, అది కూడా పెట్టలేకపోయాను. మా ఆయన గారికి చెప్తే నువ్వేం బాధపడకు, నెక్స్ట్ ఒక వారంలోనే ఎప్పుడో ఒకసారి తెచ్చేసి మామూలుగా పీట వేసి కాకపోయినా తండ్రికి పెట్టిద్దులే అన్నారు. ఓకే అంతే, అది నిజమే కదా. నేనే చెప్తుంటాను ఎక్కువగా, మనం ఏం పెట్టాం ఎంత పెట్టాం కాదు, మనస్ఫూర్తిగా అతను తలుచుకుంటే చాలు, ఆయనకి మనం పెట్టగలమా అని. నాకు పర్సనల్గా సాయిరాం తండ్రి అంటే చాలా ఇష్టం అండి. చెప్పలేను ఎంత ఇష్టమో, నాకు చాలా ఇష్టం. నేను సాయి కోటి అలా అంటారు కదా, అలా ఒక పుస్తకం కూడా రాశానమాట. అంత ఇష్టం నాకు సాయిరాం తండ్రి. అనుకోకుండా ఇలా అయిపోయిందని. ఒకవేళ పూజ మానేద్దామంటే అనుకొని మానేస్తే అయ్యో అనుకొని మానేస్తాను, మార్నింగ్ తగ్గింది కదా అని చెప్పి ఏదైతే అది అయిందని చెప్పి సింపుల్గా పూజ చేసేసుకొని హ్యాపీగా అష్టోత్తరాలు గట్రా చదువుకొని తండ్రికి కథ చదువుకొని హారతి అయితే ఇచ్చేసానండి. ఫైనల్గా మనం ఏమనుకున్నా అది జరగదు, దేవుడు ఏదనుకుంటాడో అదే జరుగుతుంది అనేది మరొకసారి నా విషయంలో అనేది నిజమైందనమాట. ఇంకేం చెప్పనండి, తండ్రి పూజ అయితే చక్కగా అయిపోయింది. సాయిరాం తండ్రి ఎంత ప్రశాంతంగా ఉంటారో ఆ తండ్రి, నాకైతే చాలా ఇష్టం. అందుకనే చెప్తున్నాను కదండి, చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఓకేనండి, హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.